హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపిక ప్రణయ్. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మళ్ళీ మన ఛానల్‌లో అయితే వీడియో వచ్చింది. ఐయామ్ సో సారీ ఫర్ డిసప్పాయింటింగ్ యూ గైస్. చాలా మంది అడుగుతున్నారు అసలు వీడియోస్ రావట్లేదని చెప్పి. బట్ ఇద్దరికీ ఆఫీస్ వర్క్స్ హెక్టిక్ వల్ల ఇద్దరికీ వీడియో ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ అవ్వట్లేదు. బట్ దిస్ ఇయర్ అస్సలు డిసప్పాయింట్ చేయను. ట్రస్ట్ మీ గైస్. సో థంబ్‌నెయిల్ చూస్తే మీకైతే అర్థమైపోయి ఉంటది. అసలు ఈ వీడియో దేని గురించి అని చెప్పి. ఫస్ట్‌లీ ఒకటి చెప్పండి. అప్పుడే ఇయర్ అయిపోయిందా? అప్పుడే 1 ఇయర్ అయిపోయిందా? అని మీకెంత మందికి నాలాగా అనిపిచ్చింది కామెంట్‌లో చెప్పండి. బికాజ్ నేను గూడా అలానే ఫీల్ అయ్యా. ఏంటి అప్పుడే 1 ఇయర్ అయిపోయిందా? అని చెప్పి. అసలు ఈ 2025లో నేను ఏం చేశాను ఒక్కసారి రివైండ్ చేసుకుంటే చాలా గ్రేట్ థింగ్స్ అయితే జరిగాయి. కొత్త ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేశాము. కొత్త పీపుల్‌ని కలిసాము. మెయిన్‌గా అసలు లైఫ్ అంటే ఏంటో అనేది నేనైతే తెలుసుకున్నాననిపిచ్చింది. బికాజ్ ఆఫ్ కాశీ. కాశీకెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆ ఫీల్ అయితే ఉంటుంది. అసలు మనీ, ఫేమ్ లేకపోతే దేనికోసమైతే మనం పరిగెత్తుతున్నామో ఇవంతా జస్ట్ టెంపరరీ థింగ్స్ అన్నమాట. మన పర్మనెంట్ థింగ్ ఈస్ మన సోల్. మన సోల్ హ్యాపీగా ఎలా ఉండాలి అని చెప్పి నేర్చుకోవాలి. అఫ్‌కోర్స్ నేను కూడా ఈ ఇయర్ అయితే చాలా బ్యాడ్ థింగ్స్ ఫేస్ చేశాను. బ్యాడ్ మూమెంట్స్ ఎక్స్‌పీరియన్స్ చేశాను. బట్ అట్ ద ఎండ్ ఏంటంటే ఇట్స్ అంతా కూడా టెంపరరీ. జస్ట్ పర్మనెంట్ ఏంటంటే మన సోల్ ఎంత హ్యాపీగా ఉంది అనేది మనం చూసుకోవాలి. అండ్ ఆ సోల్ హ్యాపీనెస్ అనేది ఏ థింగ్స్ ద్వారానో, మనీ ద్వారానో లేకపోతే మనుషుల ద్వారానో మనకైతే రాదు. అది మనలోనే ఉంటది అనైతే నేను బిలీవ్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ నేను నేర్చుకుందయితే నెగెటివ్ పీపుల్ కానీ, నెగెటివ్ వైబ్స్ ఇచ్చే పీపుల్ కానీ, లేకపోతే మనం ఏం జేసినా, ఏం జేయట్లేదు లైక్ డిస్కరేజ్ చేసే పీపుల్‌కి కొంచెం దూరంగా ఉండాలి. అప్పుడే మనకైతే ఇన్నర్ పీస్ అనేదొస్తది. అదైతే నేను బిలీవ్ చేస్తున్నాను. సో, కాశీకెళ్ళి నేను అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటంటే గైస్, అసలు లైఫ్‌లో ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అంటూ ఉంటూనే ఉంటాయి. ఎవ్వరికీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండే మనుషులే ఉండరు. అండ్ మనతో ఎవరిని కంపేర్ చేసుకోవాలంటే మనకన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు చాలా మంది ఉంటారు. కనీసం తినడానికి, బట్టలు వేసుకోవడానికి కూడా ఉండదు. కానీ వాళ్ళు వాళ్ళ లైఫ్‌ని ఎలా లీడ్ చేస్తున్నారు అది చూసి మనం ఎంతో కొంత గ్రేట్‌ఫుల్‌గా ఉండాలి మనకున్న దాంట్లో. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను చూసే విధానం గైస్. మన లైఫ్‌ని మనం ఎలా చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సపోజ్ ఒక థింగ్ అనేది ఏదన్నా ఒక ప్రాబ్లమ్ అనేది మనకి ఈరోజు బర్డెన్‌గా అనిపించొచ్చు. సేమ్ ప్రాబ్లమ్ కొన్ని రోజుల తర్వాత మనకి నార్మల్‌గా అనిపిస్తది. ఎందుకంటే అది ప్రాబ్లమ్ సేమే, మనం చూసే విధానమే చేంజ్ అయిందక్కడ. సో, కాశీకి వెళ్ళాలి ఈ ఇయర్ అని అనుకునే వాళ్ళందరి కోరిక తీరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాజ్ అక్కడి నుంచి నా లైఫ్ అయితే చూసే పర్స్పెక్షన్ అయితే చేంజ్ అయిందనమాట. సో, మీకు కూడా అలాగే అవుతది అని నేను బిలీవ్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ కాశీ ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేశాము. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే ఏంటంటే, అమ్మాయిలకి ఓవర్ థింకింగ్ ఎక్కువుంటది. ఫ్యూచర్‌లో ఏమవుతది? పాస్ట్‌లో ఏం జరిగింది? వాటి గురించే మనం ఎక్కువగా తలుచుకొని ఫీల్ అవుతూ ఉంటాము. బట్ ట్రస్ట్ మీ గైస్, ఒక్కసారి ప్రెజెంట్ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తూ మీరుండండి. పక్కా మీ లైఫ్ అంటూ చాలా హ్యాపీగా ఉంటది. ఈ 2025 చాలా మందికి చాలా గ్రేట్ మెమోరీస్ ఇచ్చింది. సో, నాకు కూడా కెరియర్, హెల్త్, ఎక్స్‌ప్లోరింగ్ థింగ్స్ అండ్ ఎక్స్‌ప్లోరింగ్ ప్లేసెస్, ఇంకా లైఫ్ పర్స్పెక్షన్ అండ్ చాలా నేర్చుకున్నాను. ఐయామ్ సో గ్రేట్‌ఫుల్ ఫర్ థాట్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు అడ్రెస్ ఇన్ దిస్ వీడియో ఏంటంటే, జాన్ ఫస్ట్ అనేది జస్ట్ క్యాలెండర్ రీసెట్ మాత్రమే. మన ఇండియన్స్ ప్రకారం ఉగాది ఈస్ న్యూ ఇయర్ అన్నమాట. సో, నేనైతే ఉగాదినే న్యూ ఇయర్‌గా బిలీవ్ చేస్తాను. బట్ ఎందుకు అనంటే, జాన్ ఫస్ట్ అనేది ఏం లేదు. జస్ట్ అదొక మ్యాన్ మేడ్ అగ్రీమెంట్ టైప్ అన్నమాట. అంటే న్యూ వర్క్ సైకిల్స్ ఉంటాయి. లేకపోతే న్యూ అకౌంటెంట్ ఇయర్స్ ఉంటాయి. చాలా కంట్రీస్‌లో కూడా అలా ఉంటది. న్యూ రిజల్యూషన్స్ ఉంటాయి. అంతే కానీ నథింగ్ చేంజ్ ఇన్ నేచర్. బట్ మన ఇండియన్స్ నమ్మే దాని ప్రకారం మన ఫాలో అయ్యేదాన్ని బట్టి ఉగాది ఈజ్ ఎ న్యూ ఇయర్. ఎందుకు అనంటే, అప్పుడే మన స్టార్స్ ఆఫ్ సోలార్ ఇయర్ అనేది చేంజ్ అయితది. అది సన్ ఎంటర్స్ ఇంటూ న్యూ సైకిల్ ద్వారా. అండ్ ఇంకా న్యూ బిగినింగ్స్ ఆఫ్ స్ప్రింగ్స్ అన్నమాట. అంటే నేచర్ రీసెట్ అవుతుంది. ఇంకా న్యూ అగ్రికల్చర్ సైకిల్స్ ఉంటాయి. న్యూ హార్వెస్ట్ ప్లానింగ్స్ ఉంటాయి. ఇంకా మన లోపల బయాలజికల్ ఎనర్జీ కూడా ఉంటదన్నమాట హ్యూమన్ బాడీలో. సో, దట్స్ ద రీజన్ నేనైతే ఉగాదిని న్యూ ఇయర్‌గా బిలీవ్ చేస్తాను. సో, జాన్ ఫస్ట్ అనేది న్యూ రిజల్యూషన్స్ పెట్టుకుంటామనమాట. అండ్ ఇట్స్ ఓకే. మంచి కోసం మనం ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే జాన్ ఫస్ట్‌లో స్టార్ట్ చేయడం ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ అని అనిపిస్తది నాకు.
దిస్ ఆల్ అబౌట్ 2025 గైస్. అండ్ ఇదంతా కూడా నా ఒపీనియన్ అయితే షేర్ చేసుకున్నాను. నచ్చితే తీసుకోండి, లేకపోతే లైట్ తీసుకోండి, ఇగ్నోర్ కొట్టేసేయండి. అండ్ ఈ వీడియో ఇప్పటిదాకా చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ 2026 మీ అందరికీ చాలా హ్యాపీనెస్ అండ్ గ్రేట్ మెమోరీస్, ఇంకా చాలా చాలా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, బాయ్ గైస్.